నెల్లూరు జిల్లాలో పలుచోట్ల పెట్రోల్ బంకులలో నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. కొడవలూరు మండలం రామన్నపాలెం జయ ఫిల్లింగ్ స్టేషన్ వద్ద డీజిల్ కొరత పరిస్థితి నెలకొంది. రైతులకు డీజిల్ పట్టకపోవడంతో రామన్నపాలెం పరిసర ప్రాంతాల రైతులు ఆందోళనకు దిగారు. అటు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. డీజిల్ కొరత కారణంగా వాహనదారులు నిరాశకు గురైనారు. డీజిల్ అందుబాటులో లేక రైతులు తమ వ్యవసాయ పనులు నిలిపివేసిన పరిస్థితి ఏర్పడిందని, ముఖ్యంగా నీటిపారుదల కోసం డీజిల్పై ఆధారపడి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు స్పందించి డీజిల్ కొరత సమస్యను వెంటనే పరిష్కరించాలని ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. సరఫరాను పెంచి ఇబ్బందులను తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. వ్యవసాయానికి ప్రభుత్వం క్రాప్ ఇచ్చినది. దానికి టిప్పింగ్ దున్నుకునేదానికి రైతులు ఈ గ్రామంలో రైలు కట్టి ఒకటి కానీ 10 గ్రామాల్లో అమ్ముకొని ఈ బొంకే డైలీ వచ్చి పట్టుకోపోతుంటాము. ఈరోజు బొంకాయలు వచ్చి రాత్రి నుంచి చేతులు ఇచ్చేసి నాకు ఆయిల్ ఇవ్వలేదు, ఆయిల్ ఇస్తేనే నేను పట్టుకెళ్తే నా దగ్గర వ్యవసాయం కావచ్చు, లారీ కావచ్చు, ఇంకోటి కావచ్చు అనేది మా దగ్గర అనేది సమస్యలు. మా కాడ ఆయిల్ ఉంటేనే పట్టుకెళ్తుంది. ఆయిల్ డ్రై అయిపోయింది. డ్రై అయిన పాటు నేనేం చేసేది, వాడు కంపెనీలో ఇవ్వటం లేదు. ఇస్తే నేను ఇచ్చేదానికి రెడీగా ఉన్నాను. మన ఖాతాల వరకు రైతుల వరకు నేను న్యాయం చేస్తానని నేను చెప్తాడు. రైతులకు మొత్తం వ్యవసాయం వచ్చి ఒక డ్రైవర్ తీసుకొచ్చి మనకు చేలో పెట్టుకుని 1000 రూపాయలు ఇవ్వాల్సిందే. ఈయన 4 గంటలకి 5 గంటలకి ఇస్తే వాడు డ్రైవర్ రోజు వాడు 1000 రూపాయలు తీసుకుని వాడి చేతిలో జైలు వెళ్ళిపోతున్నాడు. మా పరిస్థితి ఏంటంటే ఇదో పడతాను అంటున్నాడు. ఉదయం రాత్రి కూడా ఇస్తే క్యాన్ ఎత్తుకొస్తే 35 లీటర్లు కూడా పట్టుకుంటా నా దగ్గర లేదు, రేపు వస్తుంది. రాత్రి నాకు ట్యాంకర్ రాలేదు, రేపు వస్తుంది, రేపు వస్తే ఇస్తానని. దానికి మీరు గవర్నమెంట్ వారు కానీ ఎవరు కానీ త్వరితగతితో మాకు ఈ రైతాంగాన్ని కాపాడాల్సిందే కోరుతున్నాము.